మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా గాంధీ మీదుగా కళాశాల గ్రౌండ్ వరకు కొనసాగిన ర్యాలీ. మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేసాం. ఈ డ్రగ్స్ ర్యాలీ కోసం మనం చిన్న పిల్లలకి, స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే మన ఫ్యూచర్, వాళ్ళకి మనం అవగాహన ఇస్తే వాళ్ళ ఇంకా ముందు తీసుకుపోతారు. దానికోసం ఇది ర్యాలీ ఏర్పాటు చేసాం. ఇది కాకుండా మనం పోలీస్ స్టేషన్స్లో, ప్రతి మండల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లయినా ర్యాలీ అవగాహన కోసం పెట్టాము. దాని తర్వాత అది డ్రగ్స్ మేళా లాగా, అంటే హిస్టరీ షీటర్స్ మేళా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేసాము. ఎవరెవరు ఒఫెండర్స్ ఉన్నారు మన జిల్లాలో పోలీస్ స్టేషన్, వాళ్ళ సర్కిల్ హెడ్ క్వార్టర్ వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తారు. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ చేస్తారు. సో దట్ వాళ్ళకి మళ్ళీ ఇది గాంజా గాడిలో మళ్ళీ పోకుండా వాళ్ళకి మనం అవగాహన ఇస్తాం, వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాం. అందరు జనాలతో అదే మళ్ళీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకు కూడా ఉంటే, అమ్మిన వాళ్ళు, తాగిన వాళ్ళు మన దృష్టిలో తీసుకొని రండి. మన ప్రయత్నం ఫస్ట్ వాళ్ళకి కాపాడుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి చేయాలి మన ఉద్దేశం. సందర్భంగా సిరిసిల్ల జిల్లా రాజన్న ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహితంగా ఉండాలని చేపట్టిన దానికి అనుసంధానంగా ఈరోజు దీన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. కావున పిల్లలతో భవిష్యత్తులో మంచి ఎదగాలంటే వారు తమ జీవితాలతో ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ, స్పోర్ట్స్లో కానీ వారు భవిష్యత్తులో ముందుకు రావాలంటే ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. పిల్లలందరూ వారి మనోభావాలకు అనుగుణంగా ఎదగాలని